రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 17వ భాగం 2/12/25 1946లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక విశేషాలు 1946 సంవత్సరం రాష్ట్ర కాంగ్రెస్లో అధ్యక్షుడి ఎన్నిక సమయం వచ్చింది. ఇది బెదవాడలోనే జరిగింది. ఎన్నికలకు వారం రోజుల ముందుగా నేను బెదవాడ వచ్చా. ప్రతిరోజు రాష్ట్ర కాంగ్రెస్ సంఘం కార్యాలయానికి వెళుతూనే ఉండేవాడు. నా తర్వాత ప్రధాన కార్యదర్శిగా వచ్చిన నాకు సన్నిహిత మిత్రుడు సోదరతుల్యుడు అయిన కళా వెంకట్రావు గారు అక్కడ ఉన్నారు. ప్రతిరోజు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. కానీ తిరిగి అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి, ప్రధాన కార్యదర్శిగా ఎవరిని చెయ్యాలనే మాత్రమైన అల్ల. ఆ విషయంలో నాతో సంప్రదింపు కూడా లేదు. సంవత్సరం కొంత ముందుగానే ఆలోచన చేసి సమన్వయ భావంతో ఏకగ్రీవ ఎన్నికలు జరిపించడం పరిపాటిగా ఉండేది. వెంకట్రావు నాతో సంప్రదించకపోయినా వారు పట్టాభిగారికి చాలా సన్నిహితులయ్యారు. నేను పట్టాభిగారికి వ్యతిరేకంగా ప్రకాశం గారి ముఖ్యమంత్రి ఎన్నిక సమయంలో పనిచేసిన సందర్భాన్ని పురస్కరించుకొని నాతో సంప్రదించలేదని నేను భావించాను. నా కర్తవ్యం నేను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడి జైలు నుంచి జైలుకు బయటకు వచ్చిన తరువాత కూడా నాకు సన్నిహితులుగా ఉన్న దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారితో, సూరయ్య గారితో, నేను లక్ష్మయ్య, అన్ని అంజయ్య ప్రభుత్వాలతో ఆలోచించి ఆ రంగా గారిని అధ్యక్షుడిగా నిలబెట్టడం మా కర్తవ్యంగా మేం భావించాం. రంగా గారి అనుచరులైన నాకు మిత్రులైన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారిని పిలిచి మా నిర్ణయం వారికి చెప్పారు. మీ సహాయ సంపత్తులు ఉంటే రంగా గారు జయం పొందగలరని చెప్పి రంగా గారు అప్పుడు విదేశాల్లో ఉన్నారు. రంగా గారి ప్రధాన శిష్యుడు ఓబుల్రెడ్డి, తిమ్మారెడ్డి, లచ్చన్న గారులతో సంప్రదించారు. అందుకు వారు ప్రయత్నాలు కొనసాగించారు. నేను బెదవాడలో ఉండి రంగా గారికి అనుకూలంగా పనిచేయటం మొదలుపెట్టాను. బాహాటంగా రంగా గారికి అనుకూలంగా ప్రచారం చేయటానికి ఎన్నికలు రేపు అనగా వెంకట్రావు ప్రభుత్వం పివిఎన్ రాజు గారి ద్వారా తెలుసుకొని నాకు కబురు పంపారు. నాకు మిత్రుడు పళ్ళం రాజు గారిని నిలబెట్టదలుచుకున్నట్లుగా వారికి అనుకూలంగా సహాయం చేయమని నేను ఇదివరకే వారికి సమాధానం ఎన్నికల రోజున మేడ మీద మేము ఉండగా కింద వేల కొద్ది ప్రజలు ఎన్నికల సంబరం చూడటానికి వచ్చున్నారు. అప్పుడు గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, చంద్రమౌళి, వెంకట్రావు, పళ్ళంరాజు, అల్లూరి సత్యనారాయణరావు, మంతెల వెంకట్రాజు, మరుపెళ్ల చిట్టి నా దగ్గరకు వచ్చి మనం 20 ఏళ్ల నుంచి ఎంతో సన్నిహితంగా ఉన్నాం. ఇవాళ ఈ విధంగా విడిపోవటం మంచిది కాదు. మనమందరం కలిసి ఉందాం. నువ్వు పళ్ళంరాజు ఒకరు ప్రెసిడెంట్గా ఒకరు కార్యదర్శిగా ఉండాలని నాకు చెప్పి ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా కానీ ఉండాలనే ధోరణి నాకు లేదు. కానీ మీరు అభ్యర్థి నిర్ణయించేటప్పుడు నాతో సంప్రదించి ఉండాల్సింది. ఆ భేదభావం మీలో ఉంది. ముఖ్యంగా వెంకట్రావు గారిలో నేను ప్రతిరోజు వారిని కలుస్తున్నప్పటికీ వారు నాతో సంప్రదించలేదు. దానికి కారణం నేను ఊహించుకోలేకపోయాను. కనుక నా కర్తవ్యం నేను నిర్ణయించుకోవాలి. పళ్ళంరాజు గారి పట్ల నాకు ప్రేమాభిమానాలున్నాయి, పెద్దరికం కూడా ఉంది. కానీ నేను మాట ఇచ్చాను కనుక నేను ఇచ్చిన మాట నిలుపుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను భావిస్తాను. ఆ చెప్పడంలో నా హృదయం దుఃఖభరితమై కళ్ళ వెంట నీరొచ్చి వారి కళ్ళు కూడా చెమ్మగిలి ఒకరినొకరు కౌగలించుకుంటూ పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకు దాని మీద గోపాలరెడ్డి గారు ఈ సంవత్సరం వరకే మాట ఇచ్చారా లేక తరువాత కూడానా అని ఈ సంవత్సరానికే ఈ ఎన్నికలకే అని నేను సమాధానం. అయితే వరు సంవత్సరం ఎన్నికల సందర్భంలో మాతో కలుస్తారు కదా అని అడిగారు. రంగా గారు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శి భూపులరెడ్డి, ఉపాధ్యక్షులు
తిమ్మారెడ్డి సంయుక్త కార్యదర్శి లచ్చన్న బలరామకృష్ణయ్య గారులతో కార్యసంఘం ఏర్పడి నేను కార్యసంఘంలో ఉన్న రంగా గారు నన్ను గౌరవిస్తూ కార్యసంఘ సమావేశాలు నాతో ప్రస్తుతిస్తూ నా సలహాలు చాలా విలువ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండే అందుకు వారికి నేనెంతో కృతజ్ఞ. ఒరిస్సాకు రాయబారి. ఒరిస్సా మైనారిటీగా ఉన్న ఆంధ్రుల కనిష్ట నిష్ఠురాలను తెలుసుకొని అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి హరికృష్ణ మెహతాబ్ గారితో రెవెన్యూ మంత్రి నవకృష్ణ చౌదరితో ఒరిస్సా కాంగ్రెస్ అధ్యక్షుడు నవకృష్ణ చౌదరి గారి భార్య కమలాదేవి గారితో సంప్రదించే నిమిత్తం ఒక సుహృద్భావ రాయబారం నడపడానికి ఆచార్య రంగా గారి సూచనపై రాష్ట్ర కాంగ్రెస్ సంఘం నిర్ణయించి అందులో లచ్చన్న, వడ్లపట్ల గంగరాజు, నేను ఉన్న ఆయా ప్రాంతాలు పర్యటించి అక్కడి పరిస్థితులు తెలుసుకొని ముచ్చటించడం జరిగి అందుకు స్థానికులైన ఆంధ్రులు చాలా సంతోషాన్ని వెల్లడిస్తూ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాన్ని విరుతించారు. వ్యవసాయ సంస్కరణల గురించి అఖిల భారత కాంగ్రెస్ సంఘం వారు మహాత్ముని నిర్యాణ కార్యక్రమం పట్ల అకుంఠిత దీక్ష కలిగి శ్రీయుత కుమారప్ప గారి ఆధ్వర్యం కింద ఒక విచారణ సంఘాన్ని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న టీవీ రాఘవులు, తానేటి వెంకటరాఘవులు కూడా సభ్యులు. 1948 డిసెంబర్లో బెజవాడకు వాళ్ళు వచ్చినప్పుడు వారి ఆహ్వానంపై నేను వెళ్ళి వ్యవసాయ సంస్కరణల గురించి నా అభిప్రాయాలు చెప్పాను. మహాత్ముని అస్తమయ 1948లో మన జాతి పిత పూర్ణ పురుషుడు, అహింసా సత్య ధర్మ నిష్ఠాగరి అభినవ బుద్ధమూర్తి అయిన మహాత్ముని మతతత్వ పీడితుడైన గాడ్సే రివాల్వర్తో పేల్చడం, మహాత్ముడు రామనామ స్మరణ చేస్తూ అసువులు బాయటం జరిగి బిర్లా మందిరంలో ప్రార్థనా సమావేశానికి హాజరైనటువంటి సమూహంలో ఈ దుండగుడున్నట్టు పసిగట్టిన ప్రభుత్వోద్యోగి, ముఖ్యంగా సిఐడి శాఖాధిపతిగా ఉన్న మద్రాస్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేసిన సంజీవ పిల్లే గారు ఈ విషయం మహాత్మునికి నివేదించడం, ఆయనతో పాటు వల్లభాయ్ పటేల్ గారు కూడా అక్కడ ఉన్న ప్రజలను శోధించి ఆయుధాలు ఏమైనా ఉంటే తీసుకోవడానికి అనుమతించవలసిందిగా మహాత్ముని కోరడం, అందుకు ఆయన అంగీకరించకపోవడం, వల్లభాయ్ పటేల్ మహాత్ముని ప్రాధేయపడి అడిగితే నా రాముడికి నువ్వు అడ్డు వస్తున్నావు అని మహాత్ముడు పటేల్ తన చేతులతో తోసి ప్రార్థనా సమావేశానికి వెళ్ళడం ఆనాడు పత్రికలలో చదివా. మహాత్ముని చితాభస్మాన్ని 48వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన అప్పటి మద్రాసు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కళా వెంకట్రావు గారి ఆధ్వర్యాన్ని మద్రాసు నుంచి బెజవాడకు రైల్లో తీసుకురావటం, వారితో పాటు నేను కూడా ఉండి 12వ తేదీ కృష్ణలో చితాభస్మాన్ని కలపడం జరిగింది. మునగాల విచారణ సంఘం వెనక నేను తెలిపినట్టుగా 1938లో మునగాల జమీందారు రైతులకు వచ్చిన విభేదాలను పరిష్కరించడానికి నన్ను మధ్యవర్తిగా కోరుకోవడం, నేను ఒక అవార్డు ఇవ్వటం, అది బ్రహ్మయ్య అవార్డుగా ప్రసిద్ధి చెందటం జరిగింది. మునగాల రైతుల కోరికపై 1948లో వెంకట్రావు గారు ఆ పరగణ సంచారం నిమిత్తం వెళుతూ నన్ను కూడా వారితో పాటు రావాలని కోరగా నేను కూడా వెళ్ళాను. అప్పటి రైతుల స్లోగన్ బ్రహ్మయ్య అవార్డు అమలు జరపండి, బ్రహ్మయ్య అవార్డు అమలు జరపండి. వారు ఆ స్లోగన్ విని, అన్నా నీ పేరు ఈ పరగణాల్లో మహాత్ముని పేరుతో పాటు చాలా గొప్పగా ప్రతి వాళ్ళకి తెలుస్తూ ఉందో అన్నారు. ఆనాటి సభలో నేను కూడా మాట్లాడు, ఆ అవార్డు జమీందారు గారు అమలు జరపలేదని, రైతులు ఆపాదనల నిజాలు తెలుసుకోవడానికి అవార్డు ఎంతవరకు అమలు జరగబడింది అనే విషయం విచారించి ప్రభుత్వానికి తెలపడానికి అన్ని పార్టీలకు చెందిన ముఖ్యులతో నా అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు పేట బాపయ్య, నూకల వీరరాఘవయ్య, వైవి కృష్ణారావు, కుందేటి సత్యనారాయణ, బిఏ. ఇందులో కమ్యూనిస్టు రైతు సంఘ కార్యదర్శి వైవి కృష్ణారావు కూడా. మేము సమగ్రంగా విచారించి మా రిపోర్టు 10/1/48 ప్రభుత్వానికి సమర్పించాం. పట్టాభిగారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే
మనగాల రైతుల ఆందోళనతో పాటు కాశీపట్నం రైతుల ఆందోళన కూడా వచ్చి ఆ రైతుల ఆందోళనకు నాయకత్వం వహించింది అల్లూరి సత్యనారాయణరాజు గారు. ఆచార్య రంగా గారు కూడా దాన్ని ప్రోద్బలం ఇచ్చారు. ఆ విచారణ పట్టాధికారి స్వయంగా చేశారు. ఆయన కొన్ని నిర్ణయాలు ఇచ్చారు, కానీ అవి రైతులకు సంతృప్తి కలగలేదు. ఆ నిజాం జమీందారుకు అనుకూలంగా ఉన్నట్టు ఆపాదన జరిగి దాని గురించి కూడా విచారించడానికి ఒక కమిటీని అల్లూరి సత్యనారాయణరాజు గారి అధ్యక్షులుగా వెంకట్రావు గారు వేశారు. అందులో నేను కూడా సభ్యుడు. దాని గురించి మేము కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయటం. అందులో మా కిసాన్ వెంకట సుబ్బయ్య గారు కూడా సభ్యుడే. అప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం గల గ్రామాలలో వారు తమకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి రాజకీయవాదుల మీద, వారికి ప్రోత్సాహమిచ్చే వారి మీద బాహాటంగా దౌర్జన్య చర్యలు సాగిస్తున్నారనే కారణం చేత ప్రతి గ్రామంలో కూడా రక్షణ బృందాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వం కర్తవ్యంగా భావించి అందుకు హోంగార్డ్స్ రిక్రూట్మెంట్ కొరకు ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కింద ఒక కమిటీ ఏర్పాటు. అందులో మరుపిల్ల చిట్టి, కాకాని వెంకటరత్నం, కొడాలి ఆంజనేయులు, వలభనే రాంబ్రహ్మం, నేను సభ్యులు. జిల్లా అంతటా తిరిగి హోంగార్డ్ దళాలను ఏర్పాటు చేశాం. 1949లో ఆహారోత్పత్తికి తగిన సూచనలు ఇవ్వడానికి, ఆహార సమస్యల గురించి ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి రాష్ట్ర ఆహార సంఘాలు ఏర్పాటు చేశారు. ఆ సలహా సంఘంలో నేను కూడా సభ్యుడిగానే ఉన్నా అని బ్రహ్మయ్య గారు అంటారు. మా రాజకీయ గురువర్యులు చెరుకువాడ వెంకట నరసింహం పంతులు గారికి కొంత ఆర్థిక సహాయం చేయటం విధిగా భావించి వారి శిష్యులు నార్ల వెంకటేశ్వరరావు, మోటూరు సత్యనారాయణ గారు ఒక విజ్ఞప్తిని ప్రకటించాలని నాకు ఉత్తరం రాసి, నేను వారి ఆలోచన సమంజసమైందిగా భావిస్తూ విజ్ఞప్తి ఆంధ్రప్రభలో అది ప్రకటించాలి. అప్పుడు ఆంధ్రప్రభ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు, తర్వాత ఒక కమిటీ విద్యా నిర్మాణం బెదవాడ గోపాలరెడ్డి అధ్యక్షుడిగా, నేను నార్ల కార్యదర్శులుగా, ఆడిట్ పర్వతనేని బ్రహ్మయ్య కంపెనీ అంటమ్మ కోశాధ్యక్షులుగా ఉండి 6,000 రూపాయలు పైగా వసూలు చేసి నరసింహం గారికి సమర్పించడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఉప్పెన వచ్చి నష్టపడినందు కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ సభ్యుడిగా నేను ఘంటసార్లు 1,000 రూపాయలు పైగా వసూలు చేయటం జరిగింది. ఈ విధంగా ప్రజాసేవ చేయటానికి అవకాశం దొరికినప్పుడల్లా ముందుకు వచ్చి సహాయం చేయడం నా విధిగా భావి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చి రైతులు కష్టించి పండించిన పంట కోతలకు సిద్ధంగా ఉన్న రోజుల్లో వర్షాలు కురిసిన కారణం చేత చాలా పంట ధ్వంసమై, దానికి కారణం మురుగు కాలువ లేకపోవడం. మురుగు కాలువ కింద తీయించాల్సిన కొన్ని తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందని రైతు సభల్లో ఎంతో ఆందోళన చాలా కాలంగా జరుగుతున్న ప్రభుత్వం పెడ చెవిన పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజల కష్టాలు ఎరిగిన వారు మంత్రులుగా ఉన్నారు కాబట్టి హెచ్చు పంట పండించటమే ప్రథమ కర్తవ్యంగా భావించిన రైతులు మురుగునీటి సౌకర్యాల వంటి కార్యక్రమాల కోసం శ్రద్ధ వహించడం అవసరమని భావి ప్రత్యేక సభలు జరిపి వినతి పత్రాలు పంపించడం, తీర్మానాలు చేయడం, మంత్రులకు రాయబారాలు జరపడం. ప్రకాశం గారి దగ్గరకు కూడా వెళ్ళి చెప్పా. అది ఆనాటి తీరని సమస్యగానే ఉంది. ఈనాటికి జేవీపీ రిపోర్ట్ భట్టారి సీతారామయ్య గారు అధ్యక్షత వహించిన జైపూర్ కాంగ్రెస్ సమావేశాల్లో సిద్ధార్ గారి ఆధ్వర్యం కింద అది వరకు ఏర్పడిన ప్రభుత్వం కమిటీ ధార్ నివేదిక వచ్చి భాషా ప్రాతిపదిక సిద్ధాష్టాల సిద్ధాంతాన్ని నివేదిక వ్యతిరేకంగా దానిపై పట్టాధికారికి చాలా కోపం వచ్చి ఈ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చిన మిత్రులందరితో ఈ విషయమై బహిరంగంగా విమర్శించి ఆ రిపోర్టు ముసాయిదారు మున్షీ గారి చేయి కలదని ఆరోపణ చేశారు. తర్వాత నివేదికలోని అంశాలు పునర్విమర్శన చేసి ఒక నివేదిక కాంగ్రెస్ సమర్పించడానికి నెహ్రూ పల్లభాయ్ పటేల్తో కూడిన ఒక సంఘాన్ని నియమించి కాంగ్రెస్ అధ్యక్షుడైన తాను అధ్యక్షుడుగా ఉన్నారు. ఆ నివేదిక బయటకు వచ్చి దాన్ని జేవీపీ నివేదిక అన్వర్ధనామంగా చేపట్టి ప్రసిద్ధిగాంచిన ఆ జేవీపీ నివేదికపై చర్చ అంతర్రాష్ట్ర కాంగ్రెస్ సమావేశంలో వచ్చి
నేను అందులోని విషయాలు ఖండిస్తూ మాట్లాడు. ఆంధ్రుడు మొదటి నుంచి కోరిన మద్రాసు రాష్ట్రంలో మనకున్న భాగాన్ని పోగొట్టుకొని కనీసం మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చెయ్యటానికి అంగీకరించలే. అయితే అదే సమయంలో బొంబాయిని ప్రత్యేక రాష్ట్రంగా చెయ్యటానికి అంగీకరించారు. 1937లో రాజాజీ పట్టాభిగారికి వ్రాసిన ఉత్తరంలో మద్రాసులో సగం భాగం మీరు వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి నేను ఇప్పుడే అంగీకరిస్తానని. దానికి పట్టాభిగారు అంగీకరించాల. కారణం అది ఆంధ్రుల అభిప్రాయానికి విరుద్ధంగా ఉండడం. పట్టాభిగారు తన అభిప్రాయానికి ఆంధ్రుల అభిప్రాయానికి భిన్నంగా జేవీపీ నివేదికలు అదే అభిప్రాయాన్ని అంగీకరింప చేయడం నేను విమర్శించి నా విమర్శ కొంత ఘాటుగానే పోయి నా ఉపన్యాసం తర్వాత ప్రకాశం గారు నన్ను అభినందించి 1950లో పబ్లిక్ అవతరణ జరిగింది. చిరకాలంగా పడిన శ్రమకు ఫలితంగా సిద్ధించింది. కథాయని ఆనందోత్సవాల్లో పాల్గొని సంతోషించాం. పిసిసి అధ్యక్ష పదవికి సంజీవరెడ్డి అభ్యర్థిత్వం 1940లో తిరిగి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు వచ్చాయి. అంతవరకు రంగా గారి కార్యవర్గంలో నేను సభ్యుడుగా ఉన్నా. ఎన్నికలకు ముందు నేను మద్రాసు వెళ్ళి చంద్రమౌళి గారిని కలుసుకున్న వారు నాతో ఇదివరకు మీరు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు అమలు చేయాల్సి ఉంది. ఈసారి సంజీవరెడ్డి గారిని అధ్యక్షులుగా నిలబెట్టదలుచుకున్న ఆయన మీ సోదరుడు కదా, మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. గోపాలరెడ్డి యథాప్రకారం మాతో కలిసి ఉంటానని మాకు మాట ఇచ్చారు కదా, అది ఇప్పుడు నెరవేర్చుకోవాలని నాకు గుర్తు. అలాగే వ్యవహరిస్తారని చెప్పి సంజీవరెడ్డి గారిని బలపరచడానికే నిర్ణయించారు. అప్పుడు సమావేశంలో చీరాల జరిగింది. నేను ఆ సమావేశానికి ముందే వెంకట్రావు ప్రభుత్వంతో రంగా గారు బలంగా ఉన్నారు, పోటీ చేయటం తప్ప సంజీవరెడ్డి గారు గెలవటం ఉండదు, రంగా గారి గెలుస్తారని చెప్పారు. అయినా నా మిత్రుడు నన్ను తమను కలవలసిందిగా కోరారు. నేను సరేనని ఈ విషయం రంగా గారితో వివరించి చెప్పి నేను బహిరంగంగా సంజీవరెడ్డి గారికి ఓటేశా. రంగా గారే గెలిచారు. 1951 సంవత్సరానికి జరిగే ఎన్నికలు వచ్చి ఆచార్య రంగా సంజీవరెడ్డి గారిని అభ్యర్థులను ముందే ఊహించడం జరిగి నేను చిరకాలంగా మా ప్రాంతం నుంచి పిసిసి సభ్యుడిగా ఉంటున్నా. నాకు ఎప్పుడు పోటీ ఉండేది కాదు. ఈసారి పోటీగా నా సహచరుడు మిత్రుడు కిసాన్ గొర్రెపాడు వెంకట సుబ్బయ్య గారిని నిలబెట్టి పోటీ బ్రహ్మాండంగా జరిగింది. రంగా గారు రాష్ట్ర కాంగ్రెస్ సంఘ అధ్యక్షులుగా ఉన్న కారణం చేత వాలంటీర్ దళాలు గుడారాలు వేసుకొని ప్రచారం చేయటం చెప్పి బ్రహ్మయ్య గెలిస్తే సంజీవరెడ్డి గెలుస్తారు, వెంకట సుబ్బయ్య గెలిస్తే రంగా గెలుస్తారు, రైతు రంగా గెలవటం రైతులకు లాభదాయక అని వాడు ప్రచారం ఉద్ధృతంగా సాగి ఎంతో కష్టం మీద 9 ఓట్ల తేడాతో నేనే గెలవటం జరిగింది. రంగా గారిని సంజీవరెడ్డి గారు 5 ఓట్లతో ఓడించటం జరిగింది. సంజీవరెడ్డి గారు అధ్యక్షుడిగా, అల్లూరి సత్యనారాయణరాజు ప్రధాన కార్యదర్శిగా, నేను విజయనగరం ప్రధాన కార్యదర్శిగా నేను విజయనగరం వాస్తవ్యులు పశుమర్తి వీరభద్రస్వామి మాస్టర్ గారు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడి సంజీవరెడ్డి గారు కార్యవర్గ సమావేశాల్లో నాకు ప్రత్యేక గౌరవ మర్యాదనిస్తూ నా సలహా సంప్రదింపులు తీసుకోవడం, శ్రీకాకుళం వగైరా జిల్లాలలో కాంగ్రెస్ కమిటీలలో వచ్చిన అభిప్రాయ భేదాలను పరిష్కరించడానికి నన్ను పంపడం, కాంగ్రెస్ బలాన్ని పెంపొందించడానికి చేసిన పర్యటన నన్ను వెంట తీసుకు వెళ్ళటం జరిగింది. ఈ ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గారు ప్రకాశం గారు రాజీనామా ఇచ్చి ప్రత్యేక పార్టీ నిర్మాణం చేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా వ్యవహరించే కార్యక్రమాల్లో నిమగ్నులై తిరిగి 1952లో శాసనసభకు ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఈ విచ్చిత్తి కాంగ్రెస్ వాదుల ఓటమికి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల గెలుపుకు కారణం. 52లో నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడటానికి సన్నాహాలు చేసుకున్నాను. అయితే 37వ సంవత్సరం నుంచి నాకు ప్రత్యర్థిగా ఉండి ఇటీవల కమ్యూనిస్టుల వ్యతిరేక ఉద్యమంలో నాకు సన్నిహితుడైన తర్లపల్లి రాజా గారు తిరిగి నాతో పోటీకి సిద్ధం. నేను వారితో మీరు ఎమ్మెల్సీగా ఉండండి, నేను ఎమ్మెల్యేగా ఉంటా,
మనలో మనం పోటీ చేసుకోవడం మంచిది కాదు. వారు అంగీకరించడ. కానీ తరువాత మేమిద్దరం కాంగ్రెస్ అభ్యర్థులుగా దరఖాస్తులు పెట్టుకునేట్టు రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించిన ప్రకారం నడుచుకునేట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ సంఘం నన్ను అభ్యర్థిగా నిర్ణయించింది. కానీ రాజాగారు పోటీ అభ్యర్థిగా నిలబడ్డ. మేమిద్దరం ఓడిపోయి కమ్యూనిస్టు అభ్యర్థి చంద్ర రామలింగయ్య గెలిచారు. కల్లూరి చంద్రమౌళి గారు కల్లూరి చంద్రమౌళి గారిని అది వరకు 2-3 సార్లు చూసిన 1930లో రాజవీలూరు జైల్లో నీరు కావి కద్దరు ధోవతి ఉత్తరీయంతో శరణు రామస్వామి చౌదరి గారి పక్కన చూసి సన్నిహితంగా సంభాషించి ఆయన వేషభాషను బట్టి ఆయన తెలుగు పండితుడు, సంస్కృత విద్వాంసుడు అనుకుని తర్వాత విచారించగా అబద్ధంలో వ్యవసాయానికి బియ్యనిసి పట్టభద్రుడని తెలిసి ఆయన నిరాడంబరతకు కలుపుగోలు తనానికి ముగ్ధుణ్ణయ్యారు. గుంటూరు జిల్లాలో ప్రథమ శ్రేణి నాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు, గొల్లపూడి సీతారామ శాస్త్రి, కొండవ లక్ష్మీనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, నడింపల్లి నరసింహారావు తర్వాత శ్రేణి నాయకుడు కన్నెకంటి సూర్యనారాయణమూర్తి, చింతమనేని బాపయ్య చౌదరి, శరణు రామస్వామి చౌదరి, కల్లూరి చంద్రమౌళి, మంతెన వెంకట్రాజు, అన్నా ప్రగడ కామేశ్వరరావు, చావలి సూర్యనారాయణ, జీవి పొన్నయ్య శాస్త్రి, వెలువోలు సీతారామయ్య, పుతుంపాక శ్రీరాములు ప్రభృతులు మాకు చాలా సన్నిహితులుగా జైల్లో బయట కూడా ఉండేవారు. 1983కి చంద్రమౌళి, మంతెన వెంకటరాజు గారు ఒకే భావాలు కలిగి అరమర లేకుండా ప్రవర్తిస్తున్న మిత్రద్వయంగా ఉండి చంద్రమౌళి గారి ఆంతరిక మిత్రుడిగా మంతెన వెంకటరాజు గారు వ్యవహరి. మంతెన వెంకటరాజు రాజకీయ చాతుర్యం, శక్తి సంపన్నత, ముందు చూపు గల వ్యవహార దక్ష, వీరి గల ధైర్య సాహసాలు మెచ్చదగి. వీరిద్దరూ కలిసి గుంటూరులో ఒక ప్రత్యేక శక్తిగా రూపొందారు. వీరికి సమిష్టిగా గుంటూరు జిల్లాలో ఎక్కువ సహకార అనుచర బృందం ఏర్పడి 1936 ఎన్నికలలో చంద్రమౌళి గారు గుంటూరు జిల్లా బోర్డుకు అధ్యక్షులు కావలసి ఆయన తెనాలి నియోజకవర్గంలో నిలబడితే తేలిగ్గా సభ్యుడయ్యేవారు. వేమూరు నియోజకవర్గంలో పెట్టినందువల్ల జస్టిస్ పార్టీ ప్రముఖుడైన చదలవాడ ఉమామహేశ్వరరావు గారి చేత ఓడింపబడి అంతచేత పరసూరు సుబ్బయ్య గారు గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షుడు. 1989లో గుంటూరు జిల్లాలో పెద్ద పోటీ గల వేమూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మికంగా పాములపాటి వెంకటకృష్ణయ్య గారు పోటీ పడిన నిడుపులోలు, పల్నాడు మొదలైన ఇతర నియోజకవర్గాలు కొండా వెంకటప్పయ్య పంతులు, నవలక్ష్మీనారాయణ పంతులు, మధ్య వెంకటరంగయ్య, డాక్టర్ ఆమంచర్ల చలపతిరావు గారులతో కలిసి నేను కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశాను. 1930 ఇందాక కూడా 39లో చంద్రమౌళి గారు జిల్లా బోర్డు అధ్యక్షుడు కావటం, ఆయన గుంటూరు జిల్లాకు ప్రధాన నాయకుడిగా ప్రజల చేత గుర్తింపబడటం జరిగింది. జిల్లాలోని రైతులకు ఉపయోగపడేట్టు పల్లె పట్లకు రోడ్లు వేయించి వారి ప్రశంసలు ఆసుపత్రులను, ఆయుర్వేద ఫార్మసీ, పారిశ్రామిక పాఠశాలను నెలకొ ఓపి రామస్వామి, ఉమాండూరు రామస్వామి రెడ్డియార్, కుమారస్వామి రాజా మంత్రివర్గాలు ఆయన మంత్రి. తర్వాత గ్రామాభ్యుదయానికి అనుగుణంగా పంచాయతీ చట్టాన్ని సవరించాలని గోపాల్రెడ్డి గారి మంత్రిమండలిలో సభ్యుడిగా ఉన్న ఆ హీనాందారీ కవి చట్టాన్ని చేసి రైతు లోకానికి జీర్ణ దేవాలయ ఉద్ధరణ చేశారు. విశ్వ సంస్కృత పరిషత్తు శివ తిరుపతికి ఆహ్వాని దాని జయప్రదంగా నిర్వహించి భారత నాయకోత్తముల ప్రశంసలు కవి పండితులందరిలో సన్మానించి ప్రోత్సహించి స్వయంగా రామాయణ సుధా లహరి రాశారు కల్లూరి చంద్రమౌళి. ఆంధ్రప్రదేశ్ సంజీవ మంత్రివర్గంలో మంత్రిగా ఉండి ప్రముఖంగా ప్రజాసేవ, ఆయన పరిపాలన అచ్చంగా రైతు బిడ్డ పరిపాలన, తనకు న్యాయమని తోచిన పనిని నియమ నిబంధనతో నిమిత్తం లేకుండా చేసేవారు. తన కార్యదర్శులు నియమ నిబంధనలు అడ్డు పెట్టిన న్యాయం కోసం నియమాలు అడ్డురావని అనేవారు. ఈ ప్రవృత్తిలో అచ్చంగా ప్రకాశం పంతులు గారి శిష్యులు అనిపించుకుని కాంగ్రెస్
కమిటీలు సిద్ధమైన 42లో కాంగ్రెస్ అసెంబ్లీకి అధ్యక్షుడై భయాందోళనలతో ఆంధ్ర ప్రజానీకానికి ధైర్యోత్సాహాలు కలిగించి ప్రశంసలు పొంది గోపాల్ రెడ్డి గారు అధ్యక్షుడుగా 54లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయి ప్రభుత్వానికి ప్రజలకు సంధానకర్తగా ఉండి కాంగ్రెస్కు జపసత్వాలు కలిగించి ఘంటసాల హైస్కూల్ భవన నిర్మాణం, పునాదిపాడు హైస్కూల్ భవన నిర్మాణం, కొడాలి ఘంటసాల రోడ్డు నిర్మాణాలు, కూచిపూడి కళాక్షేత్ర నిర్మాణంలో, ఘంటసాలు భూమి తనఖా బ్యాంక్ లాభించడంలో వీరి పూర్తి సహకారం నాకు దొరికే. ఇతర శాఖల మంత్రులతో ఉద్యోగులతో ప్రజాసేవకుడిగా నేను నిర్వహించాల్సిన కార్యక్రమాలలో వీరి సహకారం పూర్తిగా నాకుండే. నేను చేసిన ప్రజాసేవలో ఆయన సహాయ సహకారాలు మరువరాని. ఆయనకు నేను సదా కృతజ్ఞత. ఆయన సాహిత్య ప్రియత్వం, పౌరాణిక గోష్ఠి, ఆధ్యాత్మిక చింతనలు ఎక్కువ. మద్రాసులో వీరు మంత్రిగా ఉన్న రోజుల్లో తెల్లారుజామున 4 గంటలకే లేచి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇంటి వద్ద, 9 నుంచి 12 గంటల వరకు ఆఫీసులో పరిపాలనా బాధ్యతలు నిర్వహించి సాయంత్రం 3 గంటల నుంచి 5 వరకు ఒక పండితుని రావించి పురాణ గోష్ఠిలో కాలం సద్వినియోగం చేసుకొని ఈయన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి భద్రాద్రి రామాలయ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి లక్షలు వసూలు చేసి ప్రజల ప్రశంసలందుకున్న శిల్పఖండాలలో తీర్చిదిద్దిన కళ్యాణ మంటపం, గోపుర నిర్మాణం కనుల పండుగగా యాత్రికులు దర్శించుకునేట్టు చేశారు. ఆలయ స్వరూపానికి నూతనత్వం ఇచ్చి మహాభక్తుడు అమరుడైన రామదాసు గారి అడుగు జాడలో రామదాసు మందిరం కూడా నడిపారు. ఆ తర్వాత ఈ పునరుద్ధరణ సంఘంలో నన్ను సభ్యుడిగా నియమించి నా పట్ల చాలా ఆప్యాయత, ప్రేమ చూపారు. ఆయన మిత్రత్వం, కార్యనిర్వహణ, ప్రజాసేవ ఆదర్శప్రాయమై దోనేపూడి ఈశ్వర వెంకటేశ్వర్ నా గ్రామానికి మైలు దూరంలో దేవరకోట గ్రామ కాపురస్తుడు దోనేపూడి ఈశ్వర వెంకటేశ్వరుడు వ్యాపారరీత్యా బెదవాడలో స్థిరవాసం. ఆయన నాకు చాలా సన్నిహితమిత్రుడు. బెదవాళ్ళు చెప్పదగిన పలుకుబడి, ప్రభావం సంపాదించి కాంగ్రెస్ సంస్థకు అండదండలుగా ఉండి కాంగ్రెస్ ముఖ్యులలో ఒకరుగా గౌరవింపబడే. కొందరి మిత్రుల కోరికపై హౌసింగ్ కాలనీ నిర్మాణాన్ని గురించి నాతో సంప్రదించగా నేను పలుసార్లు ఇందు విషయమై అవసరమైన ఉద్యోగులను కలిసి మంత్రి చంద్రమౌళి గారి సహాయ సంపత్తితో దాన్ని ఏర్పాటు చేయటం చెప్పి దానికి నా పేరును పిలవటానికి ఆయన మిత్రుడు నిశ్చయించగనగా నేను ఒప్పుకో. అందుపై వారు దాన్ని బృందావన కాలనీ అనే పేరు పెట్టుకో. ఆ కాలనీలో మంచి భవన నిర్మాణం జరిగి అభివృద్ధిలో ఉన్న బెదవాడలో స్థిరపడి ప్రముఖ వ్యాపారిగా ప్రసిద్ధి చెంది కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడైన జిఎస్ రాజు ఈ కాలనీలో భవన నిర్మాణం చేసుకొని రాష్ట్ర ప్రముఖులకు తరచు ఆతిథ్యం ఇస్తూ డాక్టర్ బెదవాడ గోపాలరెడ్డి రాజకీయ రంగంలో ప్రాముఖ్య గడించిన కొద్ది శత్రువుల మధ్య పేరు గడగటం సహజం. అయితే గోపాలరెడ్డి గారు ఆ శ్రేణిలో చేరకుండా ఉండటానికి కారణం విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ప్రముఖంగా ప్రవర్తించిన, ముఖ్యమైన పదవులు నిర్వహించిన ఆయనలో గల రాజకీయ పాలుతో పాటు సాహిత్యపు పాలు కూడా సరి సమానంగా ఉండటం. రాష్ట్రపతిగా వ్యవహరించిన పూజ్యుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అన్ని రాజకీయ పార్టీలచే మిత్రుడిచే పూజభావంతో చూడబడు. అలాగే రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి గారు. అయితే శ్రీతులు కట్టమంచి రామలింగారెడ్డి, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు సాహిత్య రంగంలో అగ్రతాంబూలాలు అందుకున్న వారికి శత్రువులు కూడా ద్వేషించేవారు. ద్వేషించేవాళ్ళు ఇందుకు కారణం వారి రాజకీయ రాజస. ఈ దృక్పథంలో గోపాలరెడ్డి గారిని చూస్తే ఆంధ్రుడు ఏ ఒక్కరి కంటే హెచ్చు కాలం ఎక్కువ పదవులు సమర్థతతో నిర్వహించిన ప్రతిష్ట ఆర్జించుకున్న, అనేక సందర్భాల్లో ద్వంద్వ యుద్ధాలకు దిగిన ఆయన్ను ద్వేషించేవారు లేరని చెప్పు. కారణం గోపాలరెడ్డి గారు ఎవరిని ద్వేషించకపోవడం. ఈ సంస్కారం వీరికి ఎలా వచ్చిందో కొంత ప్రథమతగా వారికి గురువుగా చెప్పదగ్గవారు అన్న
చంద్రశేఖర రెడ్డి గారు 1921 అసహాయోద్యమంలో జైలు వెళ్ళారు. తర్వాత అరవింద మహర్షి శిష్యుడై పవిత్రుడుగా జీవితం గడిపి ముక్తి వీరి చివరి రోజుల్లో కూడా చూసే అవకాశం నాకు దక్కి వారు అసహాయోద్యమంలో అడుగు పెడుతూ నెల్లూరులో గోపాలరెడ్డి గారి వారి తమ్ముడు రామిరెడ్డి గారిని పిలిచి నేను గాంధీ గారి ప్రభావానికి లోనై రాజకీయాల్లో ప్రవేశించా. నా తమ్ముడు మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడం న్యాయం కాదు. అయితే మీకు వ్యక్తి స్వాతంత్రం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదవాలని అభిలాష మీకు ఉంటే సమిష్టి కుటుంబంలోంచి డబ్బు ఇస్తా, చదువుకో. నా సలహా అయితే ప్రభుత్వ సహాయం లేని జాతీయ పాఠశాలలో చదవటం మంచిది. ఈ విషయం ఒక్కసారి గోపాలరెడ్డి నాతో చెబుతూ అన్నగారి ఔదార్యం వారి నడవడిని స్మరించి కళ్ళీళ్లు పెట్టి తర్వాత వారి బందరు అంతర్జాతీయ కళాశాలలో వీరిని చేర్చి చిన్నతనంలో జాతీయ కళాశాలలో ఆయన గురువుల వద్ద ప్రోధి చేసుకున్న భావాలే వారిని పెంచి పెద్ద చేసి ఇంత వారినిగా చేశాయని నేను భావిస్తాను. ఆనాడు అంతర్జాతీయ కళాశాల భారతదేశానికి ఒక తీర్థయాత్రాస్థలం. అది ఒక మహావిద్యాపీఠ. ప్రధానాచార్య చాగమూర్తి కోపెల్ల హనుమంతరావు గారు అపర రవీంద్రుడిగా చెప్పదగిన విజ్ఞానవేత్త త్యాగి. భారతదేశంలో ఉన్న మహారాజకీయవేత్తలు మేధావులు సాంవత్సరిక ఉత్సవాలకు ఆహ్వాని వారిచే ఉపన్యాసాలు ఇప్పించడం జరిగేది. కళాశాల విద్యార్థులు ఆనాడు వాలంటీర్లుగా వ్యవహరించేవారు. ఆనాడు వాలంటీర్లుగా జాతీయ ముద్ర వేయించుకున్న బాలగోపాలరెడ్డి ఈనాడు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గోపాలరెడ్డి. డాక్టర్ బెదవాడ గోపాలరెడ్డి గారు బందర్ నుంచి రవీంద్రుడి శాంతి నికేతన్కి వెళ్ళడం, సాహిత్యం సంగీతానికి ఆలవాలమైన ఆ వాతావరణాన్ని వీరు హత్తుకుపోవటం కూడా జరిగింది. మహాత్ముడు రవీంద్రుని గురుదేవుడిగా పూజించేవారు. అలాంటి రవీంద్రుడి శిష్యుడిగా గోపాలరెడ్డి రావడం వారి అదృష్టం. ఆ సంస్కారమే నేటి ఔన్నత్యానికి. అంతర్జాతీయ కళాశాల స్థాపకుడు ప్రధానాచార్యులు కోపెల్ల హనుమంతరావు, కృష్ణాపత్రికా సంపాదకుడు మా గురుదేవులు ముట్టుమల్లి కృష్ణారావు గారుల ప్రభావం గోపాలరెడ్డి గారి హృదయంలో ముద్రితమైనవని చెప్పక్కల. ఆయన బందర్లో విద్యార్థిగా ఉన్నప్పుడే ఉప్పు సత్యాగ్రహం రావడం, ఆయన విడుదలైన వెంటనే మళ్ళా జైలుకు రావడం, ఈ విధంగా విద్యార్థి దశలోనే పెద్దల ఆశీర్వచనాలు పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేసరి ప్రకాశం పంతులు అధ్యక్షులుగా ఉన్న రాష్ట్ర కమిటీ 19 సహాయ కార్యదర్శి కావడం, పెండ్లి కాకపూర్వమే రాజాజీ మంత్రివర్గంలో ప్రజలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం, హెచ్చుగా ఉన్న స్థానిక స్వపరిపాలనా శాఖకు మంత్రిగా ఉండటం, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు అధ్యక్షులుగా ఉన్న కమిటీ 30లో జైలు నుంచి రాగానే పెద్దలు పూజ్యులు బురుసు సాంబమూర్తి గారికి సహాయ కార్యదర్శి కావడం, పెండ్లి కాకపూర్వమే రాజాజీ మంత్రివర్గంలో ప్రజలతో సన్నిహిత సంబంధం ఎక్కువగా ఉన్న స్థానిక స్వపరిపాలనా శాఖకు మంత్రిగా ఉండి మంచి పరిపాలనా దక్షుడనిపించుకోవటం, ఎవరు చెప్పినా నైనా శ్రద్ధగా తనకు తోచినట్టు చేయటం ధ్యేయంగా పెట్టు. ఈ సందర్భంగా రాజకీయ రంగంలో పెద్దలైన వారి మాటలను కూడా వారు తోసిపుచ్చి వారి ఆగ్రహం గురి అవ్వటం. పార్లమెంటరీ కార్యరంగంలో ఆయన గురుభావంతో చూసిన ప్రముఖుడు రాజాజీ రామస్వామి రెడ్డి అనే భావిస్తారు. వారి నీతి నిజాయితీ దక్షత గీతురాయిగా ఉంచుకొని వ్యవహరించారు. ఎక్కువ బాధ్యత గల ఆర్థిక శాఖను నిర్వహిస్తూ సుబ్బరాయన్ గారు రాజీనామా ఇచ్చిన
శాసనసభ నాయకుడిగా గోపాల్రెడ్డి నియమింపబడ్డ నేను ఉత్తరం రాస్తూ ఇలా మంచి పార్లమెంటేరియన్గా ప్రసిద్ధి నొందిన సుబ్బరావ్యన్ గాయని స్థానం మీరు ఆక్రమించారు. మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందని. నిజంగా వారు అలాగే కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు సుబ్బరామన్ రాయన్ గారికి శిష్యుడని చెప్పదగిన శివషణ్ముఖ పిల్లే స్పీకర్గా ఉన్నప్పుడు సుబ్బరామన్ గారి హెచ్చరికలు మందలింపులు 1-2 సార్లు తిన్నట్టు నాకు గోపాల్రెడ్డి గారు అలాంటి అవకాశం ఇచ్చినట్టు కనపడ 1937లో ప్రకాశం పంతులు సాంబమూర్తి గారి ఆధ్వర్యం కింద శాసనసభ ఎన్నికలు సంరంభం కొనసాగి ఎన్నికలు జరిగే సమయాన వీరికి ఎదురుగా అభ్యర్థిగా బెదవాడ రామచంద్రారెడ్డిని నిలబెట్టి వారు గోపాల్రెడ్డి కంటే వయస్సులోనే కాదు అన్నిటా పెద్ద జస్టిస్ పార్టీలో ప్రముఖుడు. అది వరకే శాసనసభాధ్యక్షుడుగా వ్యవహరించినది. నెల్లూరు వారి ఇరు అభ్యర్థులు ఒకే సభా వేదిక ఏర్పాటు ఇద్దరినీ మాట్లాడమని ప్రముఖ న్యాయవాది రాజ్యాంగవేత్త తూములూరి శివరామయ్య గారు అధ్యక్షత వహించారు. అలాంటి వేదికపై మాట్లాడటానికి చిన్నవాడైన గోపాల్రెడ్డి అంగీకరించారంటే సాహసమైన కార్యక్రమం. ఆనాటి ద్వంద్వ యుద్ధంలో ఉభయ పక్షాల మీద గోపాల్రెడ్డిదే పై చేయి అనిపించుకొని ప్రతిష్ట ఆర్చించారు. జయం కూడా ఆయన్నే వరిసి 52 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వారు చాలామంది ఓడిపోయారు. ఆ గౌరవం గోపాల్రెడ్డికి కూడా తప్పదు. ఆ క్లిష్టపు రోజులలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరా అన్న అన్వేషణ అప్పుడు గోపాల్రెడ్డి గారు అధ్యక్షుడే. నిజంగా అది శ్మశానంలో పట్టాభిషేకం. ఎంతో శక్తి సహనం ఉంటే తప్ప రాణించటం కష్టం. ఆయన ఆంధ్రదేశమంతా తిరిగారు. అహర్నిశలు గంటల తరబడి ఉపన్యాసాలు, వేలాది జనం, ఒక నూతన చైతన్యం కాంగ్రెస్ కలగజేసిన ప్రతిష్టానకు. ఆయన శక్తి సామర్థ్యాలు పట్టుదల నేను ఆశ్చర్యపోయి 1955 ఆయన నాయకత్వం కింద ఎన్నికలు జరపాల్సి వచ్చి కాంగ్రెస్ వారు బయలుదేరి జయభేరి మోగించగలరే నమ్మకంతో కమ్యూనిస్టుల రణభేరికి హృదయాలు కొట్టుకోవటం జరిగి గోపాల్రెడ్డి గారు కమ్యూనిస్టేతర పార్టీల నాయకులతో సంప్రదించి వారిని కాంగ్రెసులో చేర్చుకొని కాంగ్రెస్ను బలవత్తర సంస్థగా చేయాలనుకున్నారు. ఈ సమస్య నెహ్రూ గారికి ఆశీర్వాదాలు కూడా మా బోటి వాళ్ళు కూడా కొంత అందుకు వ్యతిరేక. బలవంతరాయ్ మెహతా నెహ్రూ గారి తరపున సమన్వయ భావాన్ని ఆశీర్వది ఆనాడు కాంగ్రెస్ జయం పొందిందంటే అందుకు గోపాల్రెడ్డి గారి నేతృత్వం, సమయస్ఫూర్తి, రాజకీయ కౌశల్యమే కాదు. తర్వాత వారు ఆంధ్రలో ముఖ్యమంత్రి కావడం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం మీకు తెలిసి. గోపాల్రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న నేను కార్యవర్గ సభ్యుడిగా వారి వెంట పర్యటించాను. కాంగ్రెస్ పోగొట్టుకున్న ప్రాబల్యాన్ని తిరిగి సంపాదించడానికి ఇతర రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రకాశం రంగా గారులను సన్నిహితులుగా చేసుకొని 55 ఎన్నికల్లో కాంగ్రెస్ జయప్రదం అయ్యేట్టు చెయ్యగలిగారు గోపాల్రెడ్డి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయించడంలో అన్ని అభిప్రాయ భేదాలు రాకపోలా. కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయించడంలో కాంగ్రెస్ సంస్థకు మొదటి వ్యతిరేకంగా ఉన్న చల్లపల్లి రాజా గారిని, రమణయ్య నాయుడు గారిని కాంగ్రెస్ అభ్యర్థులుగా నిర్ణయించకూడదని నేను కొడాలి ఆంజనేయులు గట్టిగా వారి. కానీ కమ్యూనిస్టులను పడగొట్టడానికి వారు అభ్యర్థులుగా ఉండటం అవసరం అని కమిటీ వారు నిర్ణయించి మమ్మల్ని పని చేయమని ఆదేశించడం వల్ల వారి ఆదేశానుసారం వారి విజయానికి కృషి చేసి ఈ విధంగా 53వ సంవత్సరం నుండి 55 వరకు రాజకీయ రంగంలో రాజకీయ కార్యక్రమాలు పాల్గొని ఆంధ్రుల చిరకాల వాంఛ ఫలితంగా 56 సంవత్సరంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఉత్సవాన్ని నేను హాజరయ్యా. సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో చేరవలసిందిగా గోపాల్రెడ్డి గారిని ప్రోత్సహించిన వారిలో నేను కూడా. ఆ సందర్భంగా నేను గోపాల్రెడ్డిని, సంజీవరెడ్డి గారిని ప్రశంసిస్తాను. కేంద్రంలో పండిట్ జవహర్లాల్ క్యాబినెట్లో మంత్రిగా ఉండగా కామరాజ్ ప్రణాళిక కింద ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సంస్థను బలపరచడానికి ఆయన రాజీనామా ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఆయన పర్యటన మనకు తెలిసి ఆయన భారతదేశంలో గవర్నర్గా సమర్థుడైన పాలకుడిగా, న్యాయ దృష్టి గల మూర్తిగా ప్రశంసలు పొందడం మనకు ఆనందదాయకం.
కాసు బ్రహ్మాండ వేషంలో మాటలో చిన్న పెద్దలతో హెచ్చుదగ్గులు లేకుండా అందరితో కలుపుగోరుతనంగా హుషారుగా చలాకి మాట్లాడి యువకులలో యువకుడు పెద్దలలో పెద్ద శ్రీ కాసు బ్రహ్మాందరే చిన్ననాడి తండ్రిని కోల్పోయిన బ్రహ్మారెడ్డి గారు విద్యాబుద్ధుడు నేర్పి పట్టభద్రుడిగా సమర్థుడైన వాదనా పటిమగల న్యాయవాదిగా తీర్చిదిద్దిన ఘనత జ్యేష్ఠ సోదరుడు స్వర్గీయ వెంకటరెడ్డి గారి వీరి ప్రథముగురు. ఈనాటికి ఏ సభలోనైనా వెంకటరెడ్డి గారి పేరు స్మరణకు వచ్చినప్పుడల్లా ఆయన కళ్ళ నీరు పెట్టి గద్గద స్వరంతో చాలాసేపు మాట్లాడలేని స్థితి వారి అన్నదమ్ముల అనురాగాలకి ప్రేమకు నిదర్శనం. వారు ప్రతిష్టలకు ప్రసిద్ధిగల సంపన్న కుటుంబం. ఇంటి పేరుకు తగినట్టు కాసుల కొదవలే. తల్లిదండ్రులు నిరతాన్నదాత, మేనమామలు వ్యవహార దక్ష, పెద్ద భూస్వామి, ధనవంతులు. వీరి అభ్యుదయానికి తల్లిదండ్రుల దాతృత్వమే కారణం అంటారు ఆ ప్రాంత ప్రజ. ఈయన నూనూగు మీసాలు నాడి పట్టభద్రుడి ప్రతిష్టతో పాటు ధనాన్ని ఆర్జించుకోవాలని న్యాయవాది వృత్తిలో ప్రవేశించి చేసిన కొద్దీ కాలం ప్రాక్టీసులో తెలివైనవాడు, చురుకైనవాడు, ఎంతో భవిష్యత్తు కలవాడని పెద్దల మన్ననలు పొంది గురి తప్పకుండా పాయింట్స్ స్కోర్ చేసే క్రీడాభిలాష అయిన ఆయన నేటి రాజకీయ చతురత ఆనాటి టెన్నిస్ ఆది హాకీ ఆటల దక్షత ప్రోధి చేసిందనుకుంటా. 1936లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగా ఆయన చేవకు చలవకు తగిన గుణగణాలు గల ప్రధాన కార్యదర్శి మహా ఋషి పురుషు సాంబము. వీరిద్దరూ సోల్జర్ స్టేట్స్మన్, ముందుకు చూపే గాని వెనక్కలేనివాడు, వెనకంజలేనివాడు. యశోవా మృత్యుర్వ వీరి నినాదం. 37 నా కాంగ్రెస్ మద్రాసు శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రలోని 2 స్థానాలు మినహా మిగిలిన వాటన్నిటినీ గెలుచుకున్న ఘనత వీళ్ళిద్దరు. 37 శాసనసభ ఎన్నికలు ప్రాతిపదికగా 36 సంవత్సరంలో జిల్లా బోర్డులు స్వాధీనం చేసుకునే వ్యూహ రచన చేశారు వీళ్ళిద్దరు. ఆనాడు స్థానిక సంస్థలన్నీ ధనవంతులు భూస్వాములు అయిన జస్టిస్ పార్టీ వాళ్ళ చేతుల్లో గుంటూరు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ప్రసిద్ధులైనట్టే జస్టిస్ పార్టీ నాయకులు ప్రతిష్టా గౌరవం కల చాలా ధనవంతులు భూస్వాములు బలవంతులు. ఆనాడు వాళ్ళని ఓడించడానికి బ్రహ్మ ప్రయత్నం కావాలి. ఆ సంరంభంలో బ్రహ్మాందరెడ్డిని గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా 1 ఓటు మెజారిటీతో గెలిపించి జయభీరి మ్రోగించారు ఆంధ్రకేసరి ప్రకాష్. ఆ 1 ఓటు మెజారిటీ గల పార్టీతో వ్యవహార దక్షత గల ప్రత్యక్షి పాములపాటి వెంకట కృష్ణయ్య గారు ఉపాధ్యక్షులైన జిల్లా బోర్డును తెలివితేటలో సాగి చిన్న వయసులోనే పెద్దల ప్రశంసలు అందుకున్న బ్రహ్మాంది జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కల్లూరి చంద్రమౌళి మంత్రి వెంకటరాజు గారులతో కలిసి జిల్లా రాజకీయాలు పటిష్టంగా ప్రశంసాయంగా నిర్వహించడం. రాష్ట్ర రాజకీయాల్లో సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా, అల్లూరి కార్యదర్శిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా, బ్రహ్మాందరెడ్డి కార్యదర్శిగా నాయకత్రయంగా వ్యవహరించి కాంగ్రెస్ సంస్థ పటిష్ట చేసి ప్రజల మన్నలను అన్ని రాజకీయ ప్లాట్ఫారాల మీద వీరు ముగ్గురు ప్రధాన పాత్రధారులు. ఆయా సందర్భాల్లో వాళ్ళిద్దరూ ఇంజనులుగా వ్యవహరిస్తే ఆయన బ్రేక్స్గా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు వివిధ పోర్టుఫోలియోలు నిర్వహిస్తూ అన్నిటా సమర్థుడనిపించుకుంటున్న మంత్రి బ్రహ్మాందరెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డిగా ఉన్న 2 ఏళ్లలో ఆయన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ముఖ్య సలహాదారు బ్రహ్మాందరెడ్డి. ఆయన దగ్గర ఈయన మాటకు తిరుగులేదనే స్థితి. ఆయన నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బహు సమర్థుడనే ప్రతిభ పొందారు. 1962 శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయించే నాయకత్వం పల్లరాజు అల్లూరి రాజు పేర్లతో బ్రహ్మాందరెడ్డి గారు సభ్యులై గురుతర బాధ్యతలు నిర్వహించి ఈనాటి శాసనసభల బలాబలాలకు ప్రాతిపదిక ఆనాటి సెలక్షన్ తర్వాత జరిగిన ఎన్నికలు అన్నాయి. అందుకు వీరి రాజకీయ చతురత గమనించదే. నేడు ఈయన అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా కూడా వీరి ప్రాపుకు జీవితంగా ముఖ్య కారకుడు. వీరి పెద్దన్న కీర్తిశేషులు వెంకటరెడ్డి, కీర్తిశేషులు ఆంధ్రకేసరి ప్రకాశం పంత్, వెన్న
నిన్న మొన్నటి వరకు వీరి సన్నిహితుడుగా మిత్రుడుగా తన నాయుడుగా అంగీకరించినటువంటి సంజీవన్ వారి గురించి వారి మాటల్లో ఎవరిని నొప్పించరాదని నా అభిమతం. ఎదుటి వారి భావాన్ని దృక్పథాన్ని అర్థం చేసుకోవాలని నా తాపత్రయం. సమస్య పరిష్కారంలో రాజీ మార్గంగా పోవాలని నా విశ్వాసం. రాజకీయ భేదాలున్న వ్యక్తిగత స్నేహ సంబంధాలు వమ్ము కారాదని నా అభిప్రాయం. మిత భాషణ కృత నిశ్చయం ఇవే విధి నిర్వహణలో నాకు గీతులని. రేపు వీరమాచినేని వెంకటనారాయణ గారి గురించి తెలుసుకుందాం.